ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు మధ్యలో ఉండే సీన్ అప్పటి వరకు ఆడియన్స్ ని ఎలా అయితే అలా హోల్డ్ చేసి పెట్టుకున్నారో ఒక్కసారి బాంబు వేసినట్టు భయ్య. బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అని మనం చెప్పుకోవచ్చు. హాయ్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ? అందరికి ముందుగా భోగి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు మనం బాలయ్య గారి మూవీ డాకు మహారాజ్ మూవీ రివ్యూలోకి వెళ్దాం. లెట్స్ గో. డాకు మహారాజ్ మూవీ రివ్యూలోకి వెళ్దాం. నేను మూవీకి డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళాను భయ్య. ప్రతి ప్రమోషనల్ వీడియో అనేది ఈ మూవీకి వర్కౌట్ అనే బాగా అయ్యాయి. అయితే నేను వెళ్ళి అలా సీట్ లో కూర్చొని నాకు సినిమా అయిపోయే టైంకి ఏంటి నేను బాలయ్య గారి మూవీ చూసానా అని అనిపించింది భయ్య. అది ఫీలింగ్ కూడా వచ్చింది భయ్య. ఎందుకు అలా అనిపించిందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఫ్రీయే కదా, చేయండి భయ్య. కమింగ్ టు మూవీ స్టోరీ లైన్, వైష్ణవి అనే పాపకి డేంజర్ ఉంటుంది. అది మన డాకు మహారాజ్ గారికి తెలుస్తుంది. తెలిసి ఆయన మధ్యప్రదేశ్ నుండి మదనపల్లికి వస్తారు. అసలు వైష్ణవి ఎవరు, తన కోసం డాకు మహారాజు ఎందుకు వచ్చారు, అసలు డాకు మహారాజు ఎవరు అన్నది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ది పాజిటివ్స్, ఎన్బికే అస్సలు యాజ్ యూజువల్లీ తన స్టైల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు భయ్య. ఈసారి బోనస్ ఏంటి అంటే డిఫరెంట్ లుక్స్ లో కనబడ్డారు బాలకృష్ణ గారు. అదే కాకుండా చాలా స్టైలిష్ గా కూడా కనబడ్డారు. అయితే ఈ మూవీలో ప్రతి ఒక్క ఎలివేషన్ అనేది సాలిడ్ గా పడింది భయ్య. ఎన్బికే గారి డైలాగ్స్ అయితే వేరే లెవెల్, ఒక రేంజ్ లో ఉంటాయి భయ్య. ఎలివేషన్స్ అయితే మరీ చాలా బాగుంటాయి భయ్య, వర్కౌట్ అయ్యాయి భయ్య ఎలివేషన్స్ అనేవి. అయితే తమన్ గారి బీజిఎం అదిరిపోయింది భయ్య. బాలయ్య గారు అనగానే తమన్ గారికి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ చాలా బాగా ఇచ్చారు. సౌండ్ ట్రాక్ కోసమైనా సరే ఈ మూవీ మనం చూసేయచ్చు భయ్య. ఆ లెవెల్లో ఉంది మ్యూజిక్, ఆ లెవెల్లో తమన్ గారు ఇచ్చారు. అసలు ఈ మూవీలో ఎలివేషన్ అనేది కాదు, ఫ్లాష్ బ్యాక్ లోను ఎమోషన్ లోను అన్ని ఈక్వల్ గా క్రియేట్ చేస్తూ సినిమాకి ఒక బ్యాక్ బోన్ గా నిలిచారు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్స్ బై బాబీ కోహ్లీ వాజ్ గుడ్. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు మధ్యలో ఉండే సీన్ అప్పటి వరకు ఆడియన్స్ ని ఎలా అయితే అలా హోల్డ్ చేసి పెట్టుకున్నారో ఒక్కసారి బాంబు వేసినట్టు భయ్య. బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో హై మూమెంట్స్ ఇచ్చే సీన్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి భయ్య. ఫోటోగ్రఫీ అనేది హైలీ ఇంప్రెసివ్ గా ఉంది. ప్రతి ఒక్క ఫ్రేమ్ కి ఇంత బాగుంది అనేటట్టు ఉంది. నాకైతే ఈ మూవీ చాలా అంటే చాలా నచ్చింది. ఎన్బికే గారి ఫిలిం పక్కా బ్లాక్ బస్టర్. నాకైతే ఈ మూవీ నచ్చింది. మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.